తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పేదరికం కారణంగానే ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గణేష్ నగర్లో సుమారు 1.75 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థుల చదువులు ఆగకుండా ప్రజలు ప్రభుత్వ భాగస్వామ్యంతో P4 విధానంలో కళాశాల నిర్మాణం చేపట్టామన్నారు. జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి పలువురు దాతలు ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఇక్కడ జూనియర్ కాలేజీ లేదు, ఈ భవనాల కోసం ఎప్పుడు గొడవల కింద ఉన్నాయి. జెడ్పీ స్కూల్లో 4 రూముల్లో 500 మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి చోట ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంది, ఇక్కడ జూనియర్ కాలేజీ కడితే ఇండోర్ స్టేడియం కూడా వాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది, ఎక్కడ కూడా ఇంత ప్లేస్ లేదు. ఏమైనా ఇక్కడ కట్టడం కోసం నేను కలెక్టర్ గారిని అనుమతి అడిగా. ఇక్కడ మా జూనియర్ కాలేజీ లేదు అని ఆల్రెడీ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల గవర్నమెంట్ నుంచి మనకు డబ్బు రాలేదు గడిచిన 2 సంవత్సరాల్లో. అసలు చేయగలమా అని అన్నప్పుడు ముందు స్ట్రక్చర్ కానీ మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోవడానికి 1,75,00,000 ఎస్టిమేషన్ వేశారు అధికారులు. నేను మొదట 10 లక్షలు ఇస్తే, ఆ తర్వాత ఈతకోట తాతాజీ గారు 10 లక్షలు ఇచ్చారు, పసుపులేటి రామారావు 10 లక్షలు ఇచ్చారు, చలంచారు మురళి గారు చెక్ ఇచ్చేశారు ఆల్రెడీ, వాసవి కాలేజ్ తరఫున 10 లక్షలు ఇచ్చారు, గొర్రెలు శ్రీధర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద 10 లక్షలు ఇచ్చారు, మార వెంకటేశ్వరరావు 10 లక్షలు ఇస్తానని చెప్పారు. అలాగే చెమపురి జూలియస్ మహేష్ గారు ఆయన 10 లక్షలు ఇచ్చారు. ఇంకా మనకు ఒక 9 మంది 8 మంది ఇస్తే అయిపోతుంది, పెద్ద విషయం కాదు అదంతా. లేకపోతే ఏదో రకంగా పూర్తి చేస్తాం. డబ్బు కోసం ఆగి పరిస్థితి తాడేపల్లిగూడెంలో లేదు. మనం నిజాయితీగా ఉంటే మనకు సహకరించే దాతలు చాలామంది ఉన్నారు. అవి తినేస్తే మనకు డబ్బులు ఎవరు, కానీ ఏదైనా మనం పని చేసినప్పుడు ఖచ్చితంగా ఈ తాడేపల్లిగూడెంలో డెవలప్మెంట్కి ఎలాంటి కొదవ లేదు. నాకున్న అనుభవాన్ని నేను చెప్తున్నాను. ముందుగా మరి ఈ డబ్బులన్నీ కూడా దీనికి ఒక కమిటీ వేస్తాం. ఆ కమిటీ సభ్యులు దగ్గరుండి కొంచెం బాధ్యతగా మేము దగ్గరుండి ఇది మా పని మా ఇల్లు అనుకునే విధంగా పనిచేయాలి. అదేవిధంగా శ్రమదానం కూడా అవసరం, డబ్బులు ఒకటే కాదు. నిజాయితీగా మనం ఈ డబ్బుని ఖర్చు పెట్టి ఇది ప్రజలకు చూపించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఫ్యాట్స్ వాళ్ళతో CSR కింద టౌన్ హాల్ 4 కోట్లతో ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే నిరంతరం మనం పనిచేస్తాను, కానీ కాన్స్టిట్యున్సీ అనేది ఎప్పుడు ఎదరికెళ్దాం అంటే రిలాక్స్ అవుతానికి లేదు. ఎప్పుడు ఎవరు ఏదైనా విమర్శలు అనేవి చాలా ఉంటాయి, దానికోసం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడో మొన్న విలేకరులని ఇన్సల్ట్ చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. విలేకరుల ముసుగులో విలేకరుల కాని వ్యక్తులు కొంతమంది ఏది పడితే అది రాయడం, స్టోరీలు వేయడం. ఒక ఎదవ చెప్తాడు, ఒక ఎదవ రాస్తాడు అన్నాను. ఇదే స్టాండ్ అయ్యాను ఇప్పుడు కూడా నేను. ఎందుకంటే మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఎమ్మెల్యేలు అయితే ఏది పడుతుంది మీరు చెప్తే పడి ఉండడానికి మాకు కూడా మనశ్శాంతి ఉండదు. మీరు ఏదో రాసేసి మీరు ఇంటిగా పడుకుంటారు. మీరు ఎవరైతే కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరు గురించి నేను విలేకరులు అనవసరం అవసరం లేదు. ముసుగులో అన్నాను, మీరు కావాలంటే అది ఎడిట్ చేసి చూసుకోండి, దాంట్లో అది ముసుగు కాదని అడుగుతున్నా. కానీ మేమైతే ఏ విలేకరిని ఇప్పుడు ఏం కొత్తగా రాలేదు. కౌన్సిలర్ స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే అయ్యింది. నేను విలేకరులను తిట్టవలసిన అవసరం నాకు లేదు. కానీ కావాలని ఒకళ్ళిద్దరు దాన్ని ఇదే పనిగా పట్టుకుని మేము అది చేస్తాం. ఏదైనా చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. నేను చేసే పని డెవలప్మెంట్ అయితే మాత్రం ఆగదు. దీన్ని మీరు ఆపలేరు. ఏదన్నా పేరు వస్తే నా కోసం కాదు, ఊరు బాగుపడుతుందని. పేరు అనేది మనం పోయినా బతుకుండాలంటే దానం వల్లే బతుకుంటుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి లేదని వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరంలోని వైసీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకువీడు మండల పార్టీ అధ్యక్షుడు నంద్యాల సీతారామయ్య మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు గొండాబొత్తుల సుబ్బారావు, గుండు నాగేశ్వరరావు, విశ్వేశ్వరరావు, గొల్లలకోడే శ్రీను, కోడూరి నాగేశ్వరరావు, గరగపర్రు అబ్బులు, ఉండి మండలం పార్టీ అధ్యక్షులు పెనుమెస్స ఆంజనేయరాజు, పెనుమెస్స రంగరాజు, అశోక్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంతం నానాజీ గారు లేహ్యమైన భాష వాడటం మా కాపుకే జాతికే చాలా సిగ్గుచేటుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు నువ్వు దమ్ముంటే ఇక్కడ నుంచి పొడి చేయి అని అనటం చాలా సిగ్గుచేటు. ఎందుచేతనంటే మీ నాయకుడు స్థానం లేక భీమవరం వైజాగ్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఏ దిక్కు లేకపోతే పిఠాపురం కాపులందరూ కలిసి ఆయన హక్కును చేర్చుకుని ఏదో విధంగా గెలిపించి కాపుల పరువును కూడా కాపాడినట్టే అయింది పిఠాపురం వాస్తవులు. ఆయన ఏదో ఎమ్మెల్యే అయ్యి కాపు కాస్తాను. ఎవరు కాపు కాస్తున్నాడంటే తెలుగుదేశం పార్టీకి 15 ఏళ్ళు జెండా మోస్తానని వాగ్దానం చేసి చెప్తున్నాడు. కాపుల్ని చాలా చులకంగా చేసింది కూడా ఈ పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్
నాకు ఎవరు లేరు, దిక్కు ముక్కు లేదు, నాకు కులం కూడా కలిసి రావట్లేదు అని అన్న తర్వాతే ఆయనకు ఓట్లేయటం జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో వరమ గారిని నువ్వే నా దిక్కు అని ఎంతో ఆయన ప్రాధాన్యత ఇచ్చి తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టు వరమను మొత్తం బయటికి గెంటేశారు. ఇది మీ ద్వంద్వ వైఖరి. ఇది కాపులకు ఉన్న నీతి కాదు. అది కాపులు ఎప్పుడు కాపు కాస్తాడు. తోట తిరుమూర్తులు గారి సవాల్ని మీకు దమ్ము ధైర్యం ఉంటే స్వీకరించి మీ ఎమ్మెల్యేకి మీరు రిజైన్ చేయండి. అదేవిధంగా తోట తిరుమూర్తులు గారితో ఎమ్మెల్సీకి రిజైన్ చేయించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటున్నాడు ఆయన. మా పార్టీ తరఫున కూడా కాకుండా ఆదేశిస్తే చేస్తారేమో, ముందు నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తానని అని చెప్పడం జరిగింది. మన ఈ 2 సంవత్సరాల్లో మన కాపు సోదరులు ఏ విధంగా అనగదొక్కుతున్నారు, వారిని ఏ విధంగా కాపాడాలి, కాపు కులాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే మరి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. అది కాపు కులానికే మరి మాయన మచ్చ. మరి అలాంటి మాటలు మాట్లాడే ముందు ఒక నాయకునైనా ఒక వ్యక్తినైనా విమర్శించే ముందు మన స్థాయి ఏంటి అన్నదే గుర్తించుకుని మాట్లాడతాం అన్నదే సభ్యత. కాపులుగా పోల్చి మాట్లాడొద్దు అని అన్నారు. అసలు ఈ కాన్స్టిట్యున్సీల ఎంపికలోనే ఆయన భావం ఏంటి? ఇక్కడ ఉన్నదేంటి? కాపులు ఉన్నారు, ఆ ఓట్లు దొంగిలించడం కోసం ఈ కాన్స్టిట్యున్సీలో ఆయన పోటీ చేయడం జరిగింది. పక్షపాతంగా విచారణ జరిపించండి, దోషులను శిక్షించమని అంటే సరిపోద్ది. అంతేగాని సాయి కృష్ణ రౌడీ షీటరు ఆ స్థాయిలో ఉన్న మనిషి. రౌడీ షీటర్ అయితే ఒక సన్మార్గంలో లేనప్పుడు ఎవరైనా శిక్షించబడతారు. కాపుల్ని ఏ కాపులు చేస్తున్నారో అది గమనించి మరి రాష్ట్రంలో ఉండే కాపు సోదరులు అందరూ కూడా మంచి వైపు, అంటే భవిష్యత్ అంతా మంచి వైపే ఉండాలి. ఎందుకంటే నాయకులు ఎవరికాళ్ళు ఎన్నికల ముందు వచ్చి ఈ ఓట్లు షిఫ్ట్ చేయడం కోసం ఏయో మాయ మాటలు చెప్తున్నారు. ఆ మాయలు ఎన్నోసార్లు పడ్డాం, మళ్ళీ ఈసారి పడొద్దని 2029లో కాపుల బలం ఏంటనేటువంటిది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి తెలియజేసే రోజులు బాగా. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధుల్లో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై నిలిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి కోడిముద్దు ప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని శ్రీలేఖ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకల్ మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయదకల స్వామివారి తీర్థప్రసాదం చేసి పట్టువస్త్రం సత్కరించారు. అన్నమయ్య మూవీలో నేను పాడిన పాట స్వామి వారిది. సో ఎంతో అదృష్టంగా పూర్వజన్మ పుణ్యంగా ఫీల్ అవుతున్నాను. ఆ పాట ఛానల్స్ అందరి కోసం, అలాగే భక్తులందరి కోసం. అలరుచించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసిని అలరుచించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసిని పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు ₹1 కూడా పెంచలేదన్న మంత్రి రవికుమార్. రాబోయే 3 ఏళ్లలో కూడా ఛార్జీలు పెంచబోమని హామీ. లిక్కర్ పేరుతో దోచుకున్న సొమ్ముతో జగన్ ఏకంగా ఒక హవాలా సామ్రాజ్యాన్ని నడిపారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపణలు. సాయికృష్ణ లాకప్ డెత్ పై సిబిఐ విచారణ అడిగితే ప్రభుత్వానికి ఎందుకంత తత్తరపాటు? వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర సూటి ప్రశ్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ గాయని ఎంఎం శ్రీలేఖ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అభివృద్ధి వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.